హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాస్. మేము ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అయిన డిఫెన్సివ్ స్ట్రాటజీ. సో పేర్లోనే ఉందండి, డిఫెన్సివ్ అంటే మేము అగ్రెషన్ చూపించాము, ఇక్కడ కేర్ఫుల్గా స్టెప్స్ వేస్తాం అనమాట. సో ఈ టాక్టిక్స్ ఎందుకు యూస్ చేస్తామంటే, మేము కొత్తగా ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో తన యొక్క ప్రొడక్ట్స్ సర్వీసెస్ తీసుకొని వాటిని మేము ఎదుర్కోవడం కోసము, వాటి నుంచి మేము మార్కెట్ షేర్ కోల్పోకుండా చూడడం కోసము, రెవెన్యూ కోల్పోకుండా చూడడం కోసము ఇటువంటి టాక్టిక్స్ని మేము యూస్ చేస్తాం అన్నమాట. సో ఎటువంటి డిఫెన్స్ స్ట్రాటజీస్ ఉన్నాయో ఒకసారి గమనిస్తాం. మొదటిగా వచ్చేసి కాస్ట్ లీడర్షిప్. సో ఇక్కడ ఈ స్ట్రాటజీలో ఏం జరుగుతుందంటే, మేము ఇక్కడ మా యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటి యొక్క కాస్ట్ మేము తక్కువ ఉంచుతామన్నమాట. సో చాలా లోయెస్ట్ కాస్ట్ పాసిబుల్ కాస్ట్ వరకు తీసుకొని వస్తామన్నమాట. ఎందుకంటే మేము మార్కెట్లో మా కాంపిటీటర్స్ దానికన్నా తక్కువ ప్రైస్కి అమ్మడం కోసము ఏదైతే ప్రయత్నాలు ఉంటాయో దానికి విఫలం అవ్వడానికి కోసము ఇటువంటి లో ప్రైస్ స్ట్రాటజీస్ తీసుకొని వస్తాం అనమాట. లో ప్రైస్ ఉంటే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, ప్లస్ మా కంపెనీని విడిచిపెట్టి పోరు అనమాట. సో వేరే ప్రోడక్ట్ కోసము వాళ్ళు ట్రై చేయరు తక్కువ ఉంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మేము మార్కెట్లో లభించే ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మేము రెగ్యులర్గా కాకుండా కొన్ని యూనిక్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ని తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. వేరాజ్ అవి అవైలబుల్గా తక్కువ ఉంటాయి అన్నమాట. మేమే అది ప్రొడ్యూస్ చేస్తున్నాము, మేమే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను అనమాట అటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ని. ఆ విధంగా ఏదన్నా డిఫరెంట్గా చేయడం అనమాట. నెక్స్ట్ ఫోకస్ గ్రూప్స్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, మాకైతే పట్టు ఉన్న మార్కెట్ ఉంటుందో, అది మార్కెట్ సెగ్మెంట్ కావచ్చు, కస్టమర్ సెగ్మెంట్ కావచ్చు. సో అటువంటి మార్కెట్ సెగ్మెంట్ని మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ పొజిషన్, మాకున్న పొజిషన్ మేము కోల్పోకుండా చూడమన్నమాట. దట్ ఈస్ ఫోకస్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి ప్రియంప్టివ్ స్ట్రైక్. ఇక్కడ ఏం చేస్తామంటే, ప్రియంప్టివ్ అంటే ఏమని, మేము ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో, ముందు చర్యలు అంటాం కదా, మమ్మల్ని మేము కాపాడడం కోసము చేసే చర్యలు. ప్రొయాక్టివ్ అంటే ఈ మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా జరుగుతుంది, మార్కెట్లో ఏవేవి చేంజెస్ తీసుకొని వచ్చాయి, సో ఆ చేంజెస్కి మేము అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఏం చేయొచ్చు, ఎటువంటి చర్యలు చేపట్టవచ్చు అన్న దాని గురించి స్ట్రాటజీస్ రూపొందించవచ్చు అనమాట. సో అలా స్ట్రాటజీస్ని రూపొందించడమే ప్రియంప్టివ్ స్ట్రైక్. సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్, డిఫెన్సివ్ స్ట్రాటజీస్. హోప్ నా ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.